నిరుత్సాహపడదు. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించిన వారినే శిక్షిస్తాడు. దేవుడు తాను స్వీకరించిన వారిని దండిస్తాడు. దాని ద్వారా ఆ శిక్ష ద్వారా, ఆ దండన ద్వారా, ఆ మందలింపు ద్వారా నిన్ను మరింత మెరుగుపరచి నిన్ను మరింతగా దేవుడికి దగ్గరగా చేసే ఆ ప్రయత్నమే అటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి మన విశ్వాస జీవితంలో. అర్థండి. నేటి కాలంలో చూడండి ఎలా ఉన్నది యువత. మీరు యూట్యూబ్ చూసారో లేదో, గత 2 రోజుల నుంచి చర్చ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన. 10th క్లాస్ చదివే ఒక యువకుడు, అయితే అదే క్లాసు తక్కువ క్లాసు చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని 27 చోట్ల పొడిచి చంపేశారు. యూట్యూబ్ లో చూసారు లేదు. ప్రస్తుతానికి అదే వాళ్ళు చంపేస్తారు. ఎందుకు చంపాడు అంటే వాడు స్కెచ్ రాసుకున్నాడు. నోట్బుక్లో వాడు చదివి ఆ నోట్బుక్లో వాడు స్కెచ్ రాసుకున్నాడు. నేను ఫస్ట్ వెళ్ళాలి, గ్యాస్ కనెక్షన్ కట్ చేయాలి, తర్వాత వెళ్ళాలి, దొంగతనం చేయాలి, ఎవరు వస్తే అడ్డొస్తే చంపేయాలి. ఇలా రాసుకుని ఒక బయట రాసుకుని బయట వెళ్ళాడు. సో అది ఎలాగా చూడండి, ఎవరికి అనుమానం కాకుండా ఇప్పుడు సిటీ అంటే తెలుసు ఎలా ఉండేది. బిల్డింగ్లు ఆనుకోండి ఆ స్లాబ్ నుంచి ఈ స్లాబ్ వచ్చేయచ్చు. అలాగే పక్కనే ఉంటాడు, పక్కనే ఉన్నటువంటి ఆ వస్తువులో ఉంటాడు. ఈ పక్క బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వచ్చి దొంగతనం చేసేది. వాడు అలా చేసేది సార్ క్రికెట్ బ్యాట్ కోసం వచ్చాడు. అలాగే 50,000 రూపాయలు దొంగతనం చేయడానికి వచ్చాడు. తీసుకున్నాడు. వెళ్తుంటే వాడు ఏంటంటే ఆ ఇంటి యజమానుడు